కానీ నీటికి సంబంధించిన పేరెంట్స్ అందరూ కూడా వచ్చిండ్రు. గవర్నమెంట్ మస్ట్గా జీవో నెంబర్ 33ని ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి వీళ్ళు డిమాండ్ చేస్తూ ఉన్నారు. అంటే ఇక్కడ ఎంబీబీఎస్కి సంబంధించి ఇప్పుడు మెడిసిన్ సీట్లకు సంబంధించి ఎంబీబీఎస్కి సంబంధించి చాలామంది విద్యార్థులు అంటే బాగా కష్టపడి అంటే చిన్నప్పటి నుంచి కష్టపడి బాగా చదివించి రకరకాలుగా వాళ్ళకు కోచింగులు కథా కార్ఖాన అంతా చేస్తే లాస్ట్కి వస్తే స్థానికులకే తెలంగాణ విద్యార్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళని అనర్హులుగా చేస్తూ ఉన్నారు. దీంతో వాళ్ళకి రిజర్వేషన్ దక్కడం లేదు. వాళ్ళు స్థానికులు కాకుండా పోతా ఉన్నారని చెప్పేసి వీళ్ళు వచ్చిండ్రు. జీవో నెంబర్ 33 ఇంప్లిమెంట్ చేస్తే బాగుంటుంది. ఇంప్లిమెంట్ చేయమని అడుగుతున్నారు. అసలు జీవో నెంబర్ 33లో ఏముంది ఏందనేది నేను చెప్తాను. 50 సంవత్సరాల నుండి మన రాష్ట్రంలో అడ్మిషన్ల కోసం కానీ ఉద్యోగాల కోసం 6 నుండి 12వ తరగతి వరకు కానీ ఇంటర్మీడియట్ వరకు ఏ 4 సంవత్సరాలు చదివినా కూడా లోకల్గా తీసుకుంటారు. సో దానివల్ల ఏమవుతుంది, మెడికల్ అనేది చాలా హై కాస్ట్లీ ఎడ్యుకేషను, పేరెంట్స్కి అది ఒక డ్రీమ్. కాబట్టి అది ఏం జరిగిందని అంటే 6 నుండి 12 వరకు 4 సంవత్సరాలు అనేసరికి ఇక్కడ ఒక్క క్లాస్ కూడా చదవని ఆంధ్ర వాళ్ళు 6th to 9th ఏదో దొంగ స్కూల్కి వెళ్ళి సర్టిఫికేట్ తీసుకొచ్చుకొని బోనోఫైడ్ తెచ్చుకొని అడ్మిషన్ వేస్తున్నారు. గత ప్రీవియస్ ఒక 4 years నుండి ఏదో ఒక క్లర్క్, తెలివి కల క్లర్క్ 6th to 9th చదివి 10th ఇంటర్మీడియట్ కోసం ఎందుకు పోతాడు వీడు ఆంధ్ర? 9th చదువుకున్నాడు, చిన్నప్పుడు చదివినాడు, 10th చదువుతాడు అని గుర్తుపట్టి పోలీస్ కేసు పెట్టి ఎవ్రీ ఇయర్ 10 మంది దొరుకుతారు. సో ప్రభుత్వం దీన్ని గుర్తించి ఇది దొంగ సర్టిఫికేట్లు మనం ఎట్లా అరికట్టాలి, దొరికిన వాళ్ళు ఇంతమంది, దొరికిన వాళ్ళు ఎంతమంది ఉన్నారో తెలియదు. అసలు ఆంధ్ర వాళ్ళకు ఒక లూప్ హోల్ దొరికితే దాన్ని ఎట్లా వాడుకుంటారో మనకు తెలుసు, ఈజీగా వాడుకుంటాం. సో కాబట్టి 33 జీవోని తీసుకొచ్చింది లాస్ట్ ఇయర్. దాది ఏంటి అని అంటే 9th 10th ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఇక్కడ చదవాలి. 10th మేమోను ఇంటర్ను ఎవరు ఫ్రాడ్ చేయలేరు. దాంతో స్థానికత తెలిసిపోతుంది. నిజమైన తెలంగాణ విద్యార్థులకు అప్పుడు అన్యాయం జరుగుతుంది. సో దీన్ని చాలా గత సంవత్సరం కొంతమంది ఛాలెంజ్ చేశారు సుప్రీంకోర్టులో. ఒక 135 మంది దాకా హైకోర్టు సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేశారు. ఏమని? మేము 1 to 10th చదువుకున్నాం, ఓన్లీ 2 సంవత్సరాలు మేము ఇక్కడ చదవలేదు, మాకు స్థానికత ఇవ్వాలని. వీళ్ళేమో ఒక 10-20 మంది ఉంటే వీళ్ళ వెనక లాయర్లు ఎంతమందిని యాడ్ చేశారంటే ఒక 120-130 మందిని యాడ్ చేశారు. అసలు సంబంధం లేని వాళ్ళు, తెలంగాణలో ఒక్క క్లాస్ చదవలేని వాళ్ళు, వాళ్ళందరినీ యాడ్ చేసేసి కోర్టుకు పోతే కోర్టు ఏమన్నా స్థానికత మీద మరి 2 సంవత్సరాల కోసం మీరు ఎట్లా చూస్తారు, మీరు 1 to 10 చదివిన వాళ్ళు ఉన్నారు కదా అని అన్నది. కానీ గవర్నమెంట్ ఏం వాదించాలి, ఓన్లీ 2 సంవత్సరాలు పోయిన వాళ్ళు అందరూ ఒక 5-10 మంది ఉన్నారు, దీంట్లో అస్సలే చదవని వాళ్ళు చాలా మంది ఉన్నారని చెప్పాలి. ఇక్కడ నేను పర్మిషన్ చెప్తాను. ద పిటిషనర్ ఏం చెప్పినాడంటే కంప్లీటెడ్ ఎంటైర్ స్టడీ ఫ్రమ్ సౌదీ అరేబియా. ఇట్లా ఇక్కడ ద పిటిషనర్ క్లెయిమ్డ్ నేటివ్ ఆఫ్ తెలంగాణ పర్స్యూడ్ దేర్ ఎడ్యుకేషన్ అవుట్ సైడ్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ కంప్లీట్. అసలు తెలంగాణలో వీళ్ళందరూ కోర్టుకు పోయారు. గవర్నమెంట్ వీటిని కన్సిడర్ చేయము, ఎవరన్నా కొంచెం 1 to 2 అంటే రిలాక్సేషన్ చేస్తామని చెప్పాల్సి ఉండే. ఇది ఏం చెప్పకుండా సుప్రీంకోర్టులో అభిషేక్ సింఘ్వి మను అనేటువంటి లాయరు మాకు కౌన్సిలింగ్ టైం అవుతుంది, పెద్ద లాయరు. ఇప్పుడు కానీ విషయం ఏంటంటే అంటే ఆయన చెప్పింది అది వేరే విషయం. నేను ఏమంటానంటే పెద్ద లాయర్ అంటే మంచివాడని కాదు, ఆయన వాదించగలిగే శక్తి ఉంటుందని. ఆయన లాస్ట్కు గవర్నమెంట్ తరఫున ఆయన వాదించిండు. ఆయన ఏం చెప్పిండంటే కౌన్సిలింగ్ లేట్ అవుతుంది, ఈ ఒక్కసారి మేము వీళ్ళందరికీ లోకల్ స్టేటస్ ఇస్తామని లోకల్ ఇస్తామని చెప్పి 135 మంది లోకల్ అయ్యారు. దాంతో అంటే ఏ కొంచెం మొత్తం అగ్గు ఉన్నది ఏం లేదు సీట్ ఇయ్యరు. గవర్నమెంట్ చిన్న లాజిక్ను 33 జీవో వల్ల మాకు అన్యాయం జరుగుతుందని కోర్టు పోయారు. నీకు 33 జీవో ఇంప్లిమెంట్ ఇబ్బంది అయితే 50 సంవత్సరాల నుండి లోకల్కు ఏదైనా 4 సంవత్సరాలు ఉన్నది కదా, మేము దాన్ని ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పాలి. దీనికంటే ముందు ఉన్నటువంటి జీవోనాన్ని ఇంప్లిమెంట్ చేస్తాం, మీకు అన్యాయం అయితే అని చెప్తే అయిపోయేది. అదో ఇదో అయ్యేది. అది కొంతమందికి అంటే యాక్చువల్గా అంటే ఇప్పుడు కొంతమందికి ఆ విషయంలో కూడా అన్యాయం జరుగుతుంది వాస్తవం. మీరు అన్నది అంటే మీరు అన్న దాంతో పాటు వాళ్ళ దాంట్లో కూడా కొంతమంది ఉన్నారు. కారణం నేను ఏమంటున్నాను, నేను చెప్తా విషయం ఏంటంటే యాక్చువల్గా 10th క్లాస్ వరకు ఇక్కడనే చదువుకుంటారు. యాక్చువల్గా లాస్ట్ 4 years అంటారు ఇక్కడనే చదువుకుంటారు. అయితే ఏమైందంటే ఈ నీట్ కోచింగ్ అని చెప్పేసి రాజస్థాన్లో కోటాలన అదే కదా, ఆ కోటాల కోచింగ్ కోసం అని చెప్పేసి ఏం చేస్తున్నారు, రాష్ట్ర 2 సంవత్సరాలు ఇంటర్మీడియట్ ఉంటుందిగా ఆడనే చదివించేసి ఆడనే కోచింగ్ ఇస్తున్నారు. దాంతో మేము లోకల్ గా కాకుండా పోతున్నాం అనేటువంటిది కూడా ఆరోపణ. అయితే అటువంటి వాళ్ళకి రిలాక్సేషన్ ఇవ్వచ్చు. ఆ విషయంలో అయితే వాస్తవం ఏంటంటే అన్న నీట్ కోసం ఏం జరుగుతుందని అంటే నీటు ఫస్ట్ ఇంటర్మీడియట్ ఆ విషయంలో అంటున్నాను నేను
మాక్సిమం ఒక 5 to 6 మెంబర్స్ మొత్తం తెలంగాణలో తప్పితే మిగతా అందరూ నీట్ వరకు ఇంటర్మీడియట్ వరకు ఇక్కడ చదువుతున్నారు. లాంగ్ టర్మ్ కు రాజస్థాన్ పోతున్నారు 1 year కోసం. అంటే అది ఇష్యూ కాదు అసలు. మాక్సిమం ఇంటర్మీడియట్ వరకు చదివితే సంతోషం. ఇంటర్మీడియట్ వరకు చదువుతున్నారు. కొంతమంది దురదృష్టవశాత్తు 10th అయిపోయిన తర్వాత ఇంటర్మీడియట్ చదివితే వాళ్ళకి అవకాశం ఇవ్వాలి. మేజర్ ప్రాబ్లం ఏంటంటే లాస్ట్ ఇయర్ 135 మంది కోర్టుకు పోతే దీంట్లో మొత్తం అవే ఉన్నాయి, ఒక 10-20 మంది తప్ప. 86 మంది సీట్లు సాధించారు కోర్టు పోయిన వాళ్ళు. దీంట్లో ఒక 22 మందే ఏదో రకంగా తెలంగాణలో కొంత చదివారు, మిగతా వాళ్ళు అసలు తెలంగాణకు సంబంధం లేదు. నేను చెప్తున్నా కదా విత్ ప్రూఫ్, ఇది కోర్టు డాటా. మళ్ళీ ఏమంటారు, గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చెప్పింది, 95% మొత్తం మనకి లోకల్ వాళ్ళే అంటారు. ఆ 95%లో మనోడే లీడర్ అని అది పెద్ద 95% వీళ్ళకు ఉండాలి కదా, అసలు వాళ్ళకు ఉండాలి. కొసరోళ్ళు వచ్చి మొత్తం 135 మంది డాటా. దీంట్లో 126 మంది సీట్లు సాధించారు ఏదో రకంగా, 86 మంది ఏ క్యాట్ సాధించారు. ఇది అయిపోయిందన్న. పోయినసారి మనం చెప్పినాం, ఇది అంతా మాక్సిమం ప్రయత్నం చేసినాం, గవర్నమెంట్ తప్పిదం చేసింది. ఈ లూప్ హోల్ పట్టుకొని ఇప్పుడు 450 మంది పోయారు సుప్రీం కోర్టులో. మళ్ళా ఇప్పుడు 450 మంది ఉన్నారు. ఇప్పుడు కౌన్సిలింగ్ స్టార్ట్ అయింది. ఈ సంవత్సరం 450 మందికి పోయినసారి దాన్ని మాకు ఎందుకు ఇయ్యరు అని అది పోతే, పోయినసారి సేమ్ మార్కు మీద ఉండి ఇట్లాంటి వల్ల సీట్లు పోయిన వాళ్ళు 100 మంది ఉన్నారు. చెప్పండి మేడం. చెప్పండి. మా అబ్బాయి లాస్ట్ ఇయర్ వచ్చింది సార్, కొన్ని మార్క్స్లో మిస్ అయ్యాం సార్ మేము. చాలా అసలు చాలా ఇబ్బంది పడ్డాము సార్. వాడు ఎంత కష్టపడ్డాడో మాకు తెలుసు. ఇప్పుడు లాంగ్ టర్మ్ ఇంట్లో మాది మిస్ అయ్యాయి సార్. ఇప్పుడు వాళ్ళు ఎంటర్ అవి మాకు మిస్ అయ్యాయి సార్. ఇప్పుడు మళ్ళీ 450 మెంబర్స్ అంటే మేము ఇంకా ఉంటామో లేదో కూడా మాకు తెలియదు సార్. యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు నీటికి సంబంధించి ఎందుకు ఎంత లాంగ్ టర్మ్లు ఇవన్నీ ఎందుకు తీసుకుంటారంటే, ఇక ప్రధానంగా డాక్టర్ కావాలని చెప్పేసి డిసైడ్ అయిపోయి తల్లిదండ్రుల కాలు ఉంటుంది, పిల్లల కాలు ఉంటుంది. పిల్లలు ఒక 5-6 సంవత్సరాలుగా పెళ్లిళ్ళు లేవు, ఫంక్షన్లు లేవు, బయట మనిషి తెలియదు, అదే లోకంగా చదివిన పిల్లలు ఇవాళ లాంగ్ టర్మ్ తీసుకొని కూడా వాళ్ళకి సీట్లు రాకపోతే బయటకు వచ్చే పరిస్థితి లేదు సార్. వాళ్ళ ఆత్మన్యూనత ఏందో మాకు తెలుసు పేరెంట్స్గా. ఒక అనర్హులకి మీరు సీట్లు ఇవ్వడం వల్ల అర్హులు ఎంత సఫర్ అవుతుంది సార్. మేము ఏ స్టేట్కి పోయి కొట్లాడాలి? ఎవరు ఇస్తారు సార్? మేము వేసినాం అనుకో వేరే స్టేట్లో, వాళ్ళు ఇస్తారా మాకు సీట్లు? ఇప్పుడు అట్లే అంతేందుకు, ఇప్పుడు ఏంది ఇప్పుడు స్పోర్ట్స్ సంబంధించి పిటిషన్ బేస్ మీద సీట్లు ఇచ్చి స్టేట్ ఎక్కడన్నా ఉందా సార్? స్టేట్ తీసుకొచ్చిన జీవోని స్టేట్ గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేయకపోతే ఇప్పుడు వాళ్ళు ఏమంటారు, కోర్టు ఏమంటది అంటే హ్యూమానిటేరియన్ గ్రౌండ్ లా హ్యూమానిటీ అన్నప్పుడు మన పిల్లలు వీళ్ళు హ్యూమానిటీ కాదా? వీళ్ళకి జరిగే నష్టం హ్యూమానిటీలకి రాదా? వీళ్ళ పేరెంట్స్ పడే సఫరింగ్ హ్యూమానిటీ కాదా? కాదా సార్? మనం పడే బాధ అది కాదు హ్యూమానిటీ కిందకి రా. నువ్వు అక్కడి నుంచి 150 మంది పిల్లలకి నువ్వు హ్యూమానిటీ బేస్ మీద న్యాయం చేసినా అన్నావు. మరి ఇక్కడ 150 మంది పిల్లలు, వాళ్ళ పేరెంట్స్, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వీళ్ళందరూ బాధపడుతున్నారు. ఇది హ్యూమానిటీ కిందకి రాదా సార్? అందరూ పేద విద్యార్థులు ఏమేంటంటే కోట్లు పెట్టి ఈడ కాకపోతే వేరే దగ్గర వేరే దేశం పోయి చదువుకుంటాడు. కానీ నిజంగా పేద పిల్లలు, నిజంగా అర్హత ఉన్న వాళ్ళు, మంచిగా చదివిన వాళ్ళు, అవన్నీ ఉన్న వాళ్ళు కూడా నష్టపోతున్నారు. అంటే 150 మంది వైరు అంటే 150 మంది డాక్టర్లు మనోళ్ళు లెక్క. ఇంకో విషయం, ఈ 150 మంది పీజీకి లోకల్ అవుతారు. నెక్స్ట్ 5 years సార్ ఒక్కటిసారి ఇప్పుడు ఇంటర్నేషనల్ స్టూడెంట్ ఒక అతను ఉన్నాడు, నీకు ఫస్ట్ టు 10th వరకు దుబాయ్లో చదవగలిగే స్తోమత ఉన్నోనికి నీకే లోకల్ లా ఫ్రీ సీట్ కావాలి, ఏ క్యాట్ సీట్ కావాలి. అదే ఇక్కడ అంతే కదా ఎంటైర్ స్టడీస్ ఫ్రమ్ సౌదీ అరేబియా సార్. వాళ్ళు అనుకుంటే బీ క్యాట్ లో కూడా సీట్ తీసుకోవచ్చు, కానీ ఏ క్యాట్ లో పోవడం వల్ల అంతేగా సార్. ఇక్కడ నువ్వు ఫ్రీ సీట్ తీసుకోవడం వల్ల ఎంత మందికి ఇబ్బంది అవుతుంది? pursue their education outside the state of Telangana. దీనిపైన 100% విద్యాశాఖ తర్వాత ప్రభుత్వం కూడా 1000% దీనిపైన దృష్టి సారించాల్సిన అవసరం ఉన్నది. లోకల్ వాళ్ళకు 95% ఇస్తున్నా, 100% ఇస్తున్నా, ఇవన్నీ ఉన్నాయి. ఇది లేదా 100% ఇస్తున్నా, ఇది కాకుండా
100% లోకల్ వాళ్ళకు న్యాయం చేయాల్సిన అవసరం ఉన్నది. ఎవరు లోకల్ ఎవరు నాన్ లోకల్ అనే విషయం పైన ఫుల్ క్లారిటీతో ఉండాలి. అంటే అప్పుడు అసలు యాక్చువల్గా సుప్రీంకోర్టులో 5వ తారీఖు హియరింగ్ ఉన్నది ఈ 5th ఇదే ఇష్యూ మీద. ఈ డాటాను సుప్రీంకోర్టుకి బలంగా వినిపించే వాయిస్ కావాలి అక్కడ. ఇప్పుడు వాళ్ళు పైసలు ఉన్నాయి కాబట్టి పెద్ద లాయర్ని పెట్టుకుంటారు. నందిని పంది చేస్తారు, పందిని నంది చేస్తారు. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఇంటర్మీడియట్ కోటాలో చదివాడు, ఆంధ్రాలో చదివాడు. ఇప్పుడు వాడు ఆంధ్రాలో చదువుకునే కెపాసిటీ ఉన్నోడు ఆంధ్రాలోనే సీట్ తీసుకోవాలి, కానీ మనం ఇక్కడేమో కష్టపడి మన తెలంగాణలో మనం చదువుకొని 1 నుంచి 12 దాకా చదువుకొని గవర్నమెంట్ రూల్స్ అన్ని ఫాలో అయ్యి మన సీట్లు మనకు కాకుండా వాళ్ళే వరకు ఇవ్వడం సార్. లోకల్ వాళ్ళకి 100% దేశంలో ప్రతి రాష్ట్రానికి లోకల్ స్టేటస్ ఉంది 1000% సార్. మహారాష్ట్రలో 1 to 12 చదివితేనే లోకల్, అవును. కర్ణాటకలో అట్లే ఉంది, తమిళనాడులో అట్లే ఉంది. ఈవెన్ దో మన పక్క రాష్ట్రం ఏపీలో 6th to 12th పక్కా ఆడ చదివితేనే లోకల్, లేకపోతే లేదు. ఆ రూల్ మనం తీసుకుంటే అయిపోతుంది కదా. 4 సంవత్సరాలకే వాళ్ళు ఇప్పుడు వాళ్ళు అక్కడ లోకల్ అయితే ఇక్కడ లోకల్ అవుతారు. అక్కడ లోకల్ ఇక్కడ లోకల్ అవుతారు. ఏదో దరిద్రం ఏంటంటే సార్, రిజల్ట్ వచ్చేదాకా ఎవరికి ఎందుకంటే సార్ తెలంగాణలో లో కట్ ఆఫ్ ఉంటది. ఎందుకంటే చాలా ఎక్కువ ఉన్నాయి, ఇబ్బడి ముబ్బడిగా వచ్చి పడుతున్నారు. ధర్మసత్రం లెక్క వాడుకుంటారు రోడ్డు ద్వారా ఇది లూప్ హోల్, లాస్ట్ ఇయర్ లూప్ హోల్, ఈసారి అన్ని అక్రమంగా వచ్చిన వాళ్ళు వీళ్ళంతా. సార్ ఒకటే సార్ మేము అందరూ డిమాండ్ చేసేది ఏంటంటే 33 జీవోని ప్రాపర్ గా ఇంప్లిమెంట్ చేయాలి. ప్రభుత్వమే మీరు తీసుకొచ్చిన సీట్లు అలాట్ చేసినప్పుడు ఏ బేస్ మీద చేస్తున్నారు, వాళ్ళు ప్రాపర్ గా లోకలా కాదా అది ఎంక్వైరీ చేసి సీట్ అలాట్మెంట్ అనేది కావాలి సార్. బస్ సింపుల్ సార్ మా డిమాండ్. ఇది ప్రాపర్ రెమెడీ కాదు సార్. లాస్ట్ ఇయర్ కూడా ఇది ప్రాపర్ రెమెడీ కాదు సార్. దాంట్లో కనీసం ఎంక్వైరీ చేసి జనుల్లో 20 మంది వెళ్తారు, వాళ్ళకి ఇవ్వచ్చు. 130 మంది అయితే అన్యాయంగా గవర్నమెంట్ అదే ఆలోచించాలి కదా సార్. కొద్దిగా అది మేము ఎంక్వైరీ చేస్తాము. మార్క్ సేమ్ మార్క్ ఉన్నా కానీ ఏజ్ ఉంటుందా? ఏజ్ ఉండదు కదా. 19 ఏళ్ళు 20 ఏళ్ళు పిల్లగాడు 20 ఏళ్ళ పిల్లలకి ఇచ్చేస్తారు సేమ్ మార్క్ ఉన్నా సార్. చాలా ఒక మార్క్ మీదనే 100 మంది 50 మంది ఉంటారు, 50 మంది 60 మంది సేమ్ మార్క్ మీద. సేమ్ మార్క్ మీద కూడా మిస్ అవుతారు. 405 మార్క్స్ కి కట్ ఆఫ్ అవుతుందని అనుకున్న ఆ మార్క్ మీదనే 100 మెంబర్స్ ఉన్నారు సార్. 100 మెంబర్స్ ఈ ఇయర్ కూడా ఉన్నారు. అందులో సగం మందికి వచ్చి ఇంకో సగం మంది రాకపోవచ్చు. మనకు ఉన్న సీట్లు కాబట్టి 100% ప్రభుత్వం దీనిపైన దృష్టి పెట్టాలి. తర్వాత వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కూడా దీనిపైన దృష్టి పెట్టాలి. ఎందుకంటే యాక్చువల్గా ఇప్పుడు ఇది MBBS వరకే పరిమితం కాదు, తర్వాత పీజీలో కూడా వెళ్ళే లోకలైజేషన్ ఉంటారు. దాంతో తెలంగాణ విద్యార్థులు ఎవరైతే ఉంటారో, నిజంగా స్థానికులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి 100% నష్టం జరుగుతుంది. కాబట్టి 33 జీవోని 100% ఇంప్లిమెంట్ చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం పైన ఉన్నది. దీనిపైన అధికారులు కూడా దృష్టి పెడితే మంచిగా ఉంటుంది. లేకపోతే మొత్తం చాలా మంది పిల్లలు అంటే వాళ్ళు మొత్తం లైఫేగా అదే చదువుతున్నారు పిల్లలు. అటువంటి దానికి ఇట్లా అన్యాయం చేస్తే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కరెక్ట్ కాదు. మన దగ్గర ఉన్నటువంటి మెరిట్ స్టూడెంట్స్ ఉన్నారు, కానీ వాళ్ళు వేరే వాళ్ళు ఇక్కడ నాన్ లోకల్ వాళ్ళు లోకల్ ఇక్కడ రావడం వల్ల నష్టపోతుంటారు. కాబట్టి 100% దీనిపైన ప్రభుత్వం దృష్టి పెట్టాలి. థ్యాంక్ యూ. కోర్టుకు పోతే మనకు లిస్ట్ వస్తుంది అంటే అనేది తెలంగాణ కాదు సార్, వేరే దగ్గర అన్నిట్లో ఉన్నాయి. అక్కడ లేనిది ఇక్కడ తెలంగాణ ధర్మసత్రం చేసేసారు. అన్ని స్టేట్లలో ఉన్న వాళ్ళు ఆ స్టేట్ రూల్స్ కి లోబడి కదా పనిచేస్తున్నారు. స్టేట్ రూల్స్ కి అగెనిస్ట్ గా ఎట్లా ఇస్తారు సార్ సీట్లు? సార్ ఇంకొకటి ఏపీలో ఉన్న రూల్స్ మనం తీసుకుంటే అయిపోతుంది. ఏపీలో కూడా 9 to 12 వాళ్ళు కూడా అట్లా చేశారు. వాళ్ళు కంపల్సరీ 7 years చదువుతూ ఇక్కడ 9 to 12 ఉంటారు. చేసేది ఎట్లా ఉందంటే తెలంగాణకు రండి MBBS సీట్ ఈ తెలంగాణ గడ్డలు అందరూ ఇది పౌరుషంతో ఉండే అన్ని మన సీట్లు మన పిల్లలు దక్కేటట్లు చేసుకోవాలి. కానీ అది ఏదో మెదకవేపు గురించి మళ్ళీ వేరే స్టేట్లకు 100% ఇంప్లిమెంట్ చేయాలి. అందరికి న్యాయం చేస్తా అంటే అందరికి ఎక్కడ న్యాయం జరుగుతుంది సార్? మీ పిటిషనర్ వేసిన వాళ్ళకి మీరు ఇచ్చిర్రు, మిగతా వాళ్ళకి అన్యాయమే కదా. లోకల్ వాళ్ళకి న్యాయం జరగాలి. లోకల్ వాళ్ళకి సార్ మనము ఎలక్ట్ చేసుకుంటే వచ్చిన గవర్నమెంట్, మనం ఎలక్ట్ చేసుకుంటే వచ్చిన వాళ్ళు మాకు న్యాయం చేయండి. మేము వేరే వాళ్ళని అడగలేం కదా. వేరే వాళ్ళని తీసుకొని వచ్చి నిపుణుల కమిటీ చేసింది గవర్నమెంటే జీవో పట్టుకొచ్చింది. మీకే శుద్ధులు లేకుండా అమలు చేయకుండా ఎంతవరకు కరెక్ట్ ఇది? ఇంకా చేస్తారు ఒకసారి మాట్లాడదాం. నేను ఒకసారి మంత్రితో కూడా మాట్లాడతాను. క్యూ న్యూస్కి ధన్యవాదాలు. సో తప్పకుండా ఈ న్యూస్ ప్రజల్లోకి వెళ్ళి తప్పకుండా క్యూ న్యూస్ ద్వారా మాకు న్యాయం జరుగుద్దని పేరెంట్స్గా గత వారం రోజుల నుండి
ఆడ KNRUHSని కలిసినాం, మంత్రులను కలిసినాం. మాకు ఎవ్వరు మాకు దీనికి న్యాయం చేస్తారంటే వాళ్ళందరినీ కూడా కలుస్తున్నాం. సో తప్పకుండా మంత్రులు, ప్రభుత్వం గత సంవత్సరం మీరు చేసినటువంటి చిన్న పొరపాటు, కనీసం ఒక సర్టిఫికేట్ చూడకుండా మీరు ఇచ్చినటువంటి దానివల్ల మానవతా దృక్పథం అన్న మీరు ఆంధ్ర వాళ్ళు చేసిన మానవతా దృక్పథం వల్ల తెలంగాణ బిడ్డలకు మానవత్వం లేకుండా చేసి మమ్మల్ని అందరినీ నిండా ముంచిరు పోయినా సరే ఈసారి అట్లా కాకుండా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని క్యూ న్యూస్ ద్వారా వేడుకుంటున్నాం. అన్న థ్యాంక్ యూ. దయచేసి పోయిన సంవత్సరం చేసే తప్పు మళ్ళీ ఈ సంవత్సరం కూడా జరగకుండా లోకల్ వాళ్ళకి రావాలని చూడాలని గవర్నమెంట్ అడుగుతున్నాం. ఇది ఈ నీట్ విద్యార్థుల తల్లిదండ్రుల బాధలు కాబట్టి ప్రభుత్వం దీనిపైన దృష్టి పెడితే మంచిగా ఉంటుంది.